గంట లేట్ అయింది మీటింగ్కి. పర్లేదు. The manager is a man. He'll take at least 2 hours to get ready. You know how men are. యా వస్తున్నా. యా రాత్రి చికెనే కదా. యా ఆఫ్ కోర్స్. సరే మళ్ళీ మాట్లాడతా. హాయ్, వచ్చా నేమ్? అక్షయ్. నైస్ నేమ్. కొంచెం కంఫర్టబుల్గా కూర్చోండి. యా ఆఫ్ కోర్స్. అమ్మో, నీకింత బాగా వంట వచ్చని నేను అనుకోలేదురా. తిను నువ్వు కూడా. జస్ట్ ఫ్రైడ్ రైస్ కదమ్మా, నేను రోజు చేస్తాగా. అక్క అంత కష్టపడి చేస్తే అలా అంటావేంట్రా? ఇదిగో నువ్వు రోజు చేస్తావు ఎందుకంటే అది నీ పని. నేను ఎప్పుడో ఒకసారి వేస్తాను. ఇట్స్ అన్ ఆర్ట్. తిను. సో ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. అమ్మాయి అయ్యుండి ఇలా చక్కగా పనులు నేర్చుకుంటున్నావు. ఈ మధ్య వెళ్తే మమ్మీ అమ్మాయిలు అబ్బాయిలను తేడా ఉండకుండా వంటలు ఇవన్నీ నేర్చుకోవాలి. నేను కూడా అంతే, వెరీ ప్రోగ్రెసివ్ తర్వాత. ఊరు తినేసాలో. ఆ స్వింగ్ చూసావా? దీన్ని పేస్ బాల్ అంటారు అనమాట. యాక్చువల్గా అయితే నేను చేసిన ట్రైనింగ్కి ఏ రంజీనో ఆడాల్సింది. మా అమ్మకి నేను ఏదో ఇంజనీర్ అవ్వాలని కోరిక. నేను రంజీ సోది మళ్ళీ మొదలు పెట్టిందిరా బాబు. ఇదో ధోని. దీన్ని డిఫెన్స్ అంటారు. ఇలా ఇలా కొట్టాలన్నమాట. అమ్మో, కాస్త తమ్ముడికి తోడేళ్ళరా, వాడు ఒక్కడే రాత్రి బయటికి వెళ్తున్నాడు. ఇంట్లో ఏ పని ఉన్నా నాకే చెప్తారు. అదేంటో. అమ్మా నేను వెళ్తా కదా, తను ఎందుకు మళ్ళీ? వెళ్తావా? ఎవరితో? అమ్మాయిలతో వెళ్తున్నావా బయటికి? కాదు. వెళ్ళు రెడీ అవ్వు. నువ్వు వరి అవ్వద్దమ్మా, నేను వాడిని సేఫ్గానే దింపేసి వస్తాలే. ఇప్పుడు ఈడొక 2 గంటలు తీసుకుంటారు. ఈ అబ్బాయిలకి ఇంత టైం ఎందుకో రెడీ అవటానికి. ఏంటి లేట్ అయింది? అసలు అమ్మాయిలు ఏంటి అలా క్యాట్ కాలింగ్ చేస్తున్నారు బయట, విజిల్స్ చేస్తున్నారు చూసి? అసలు మేనర్స్ లేదా వాళ్ళకు? నువ్వు ఇలాగే వెళ్ళావా జాగింగ్కి? ఇంకెలా వెళ్ళాలి? ఇట్రా చెప్తా. ఇప్పుడు షార్ట్స్ వేసుకుంటే మరి అమ్మాయిలు అలాగే చూస్తారు. ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నువ్వు షార్ట్స్ అవన్నీ ఇంట్లో వేసుకో. నేను అమ్మ బ్రాడ్ మైండెడ్ కాబట్టి మాకు ఇదంతా ఓకే. బయట అమ్మాయిలు అలా లేరు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, నేర్చుకో. అబ్బాయిలు అన్నాక కొంచెం డీసెన్సీ ఉండాలి బట్టల్లో. అరే కెన్ యూ స్టాప్ అన్నోయింగ్ మీ? ఏం చేస్తున్నావు? ఏంటి తెల్ల జుట్టు వస్తుంది? అయినా ఏంటి వాళ్ళ కొంచెం కొత్తగా అబ్బాయిలాగా ధైర్యం వచ్చావు. నన్ను డిస్టర్బ్ చేయకు, నాకు పని ఉంది. అబ్బా నీ ఒక్కడికే ఉంది మరి పని. కొంచెం నవ్వచ్చుగా, ఎప్పుడో ముచ్చి మొకేసుకుని కూర్చుంటావు. నవ్వు నవ్వు కొంచెం. నువ్వు నవ్వుతున్నావు కదా. నేను నవ్వట్లేదు. ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? ఐ థాట్ యువర్ ఫ్రెండ్స్. వాట్ జస్ట్ హ్యాపెన్? వెయిట్ ఒక్క నిమిషం. మూడ్ స్వింగ్సా? వాట్? ఎప్పుడు చెత్త సినిమాలు చూడటమా? క్రికెట్ చూడొచ్చు కదా. Nicely timed comes off for India. But క్రికెట్ ఆడుతూ వచ్చా మీకు? బౌండరీ ఏం ఆడుతున్నారా? ఇలా అయితే కప్పు కొట్టినట్టే. అక్కడ రైట్ రైట్. అరే అక్క ఎందుకు అరుస్తున్నావు అక్క? అభిషేక్ ఇంకా గిల్లు ఉన్నారు కదా, ఆడతారుగా. నీకు అసలు తెలుసా క్రికెట్ ఏంటో? నువ్వు నాకు చెప్తావా? అసలు చూస్తావా నువ్వు క్రికెట్? అఫ్ కోర్స్ చూస్తా. నువ్వు క్రికెట్ చూస్తావా? సరే అసలు నిజం చెప్పు, నువ్వు శుభ్మన్ గిల్ బాగుంటాడని కదా క్రికెట్ చూసేది. జెర్సీ నంబర్ చెప్పరా నువ్వు? పోనీ విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ తెలుసా? అసలు ఓవర్కి ఎన్ని బాల్స్ ఉంటాయి కూడా తెలుసా? పోనీ ఈ మ్యాచ్కి ఎన్ని ఓవర్స్ ఉంటాయి తెలుసా? స్పిన్నర్ అసలు స్పిన్ అంటే ఏదో తెలుసా నీకు? బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ తెలుసా? వైట్ బాల్, డాట్ బాల్ ఏమన్నా తెలుసా వీటిలో? చూసుకో. వెళ్ళేటప్పుడు నాకు వాటర్ తీసుకురా. హే యజ్ఞ, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది. నేను బాగున్నాను. ఎలా ఉన్నావు? బాగున్నా. అసలు కనిపించలేదు. అవునక్క, ఈ మధ్యన అదే కొత్త జాబ్ ఎత్తుకుంటున్నా. అంటే ట్రావెల్ చేసి పెద్ద హెడేక్ అయిపోయింది. అవునా? యాక్చువల్లీ మా తమ్ముడు కార్తీక్ ఉన్నాడు కదా, వాడికి కూడా జాబ్ చూస్తున్నాము, కానీ కుదరట్లేదు. ఈ సేఫ్టీ ఇష్యూస్ దూరం పంపించలేకపోతున్నాము. ఈ మధ్యన సర్వైవల్ కష్టం అయిపోయింది, ఎస్పెషల్లీ అబ్బాయిలకి. అంత దూరాలు అవన్నీ వాళ్ళ వల్ల ఎలా అవుతుంది. అందుకే నేను బెస్ట్
చదువు అయిపోయినండి సంబంధం వస్తే చేసి పెళ్లి చేయటమే, ఇంకేం చేస్తారు? అదే అబ్బాయిలు ఎంత చదువుకున్నా పెళ్లి చేస్తేనే ఒక రెస్పెక్ట్ మీనింగ్ ఉంటుంది. అంతే కదక్క, ఇంకేముంటుంది. కలిసి అరే బుద్ధున్నా, అసలు అబ్బాయిలకి లైసెన్స్ ఎవరిస్తున్నారు? లెఫ్ట్ ఇండికేటర్ వేసి రైట్ వెళ్తాడు సిగ్గు లేకుండా. గంటకి దొరికింది పార్కింగ్. అసలు ఎవడు మేనేజ్ చేస్తున్నాడు? ఇది ఒక్కడికి డ్రైవింగ్ రాదు. ఒరే నీ ఎదవా ఏ వాడో చిల్లవు, మనకు మూవీకి టైం అవుతుంది, పార్కింగ్ దొరికింది కదా. వాట్ అబ్బాయి అండి, బూతులు బాగానే మాట్లాడుతున్నావుగా. అబ్బాయి అయితే ఏంటి, అమ్మాయి అయితే ఏంటి, నువ్వు మాట్లాడినావు కదా బూతులు. అంటే మా అమ్మాయిలకైతే ఏముంది, రోడ్ రేజ్ కామన్. మీ అబ్బాయిలే కొంచెం సాఫ్ట్ కదా, డ్రైవింగ్ కూడా బెదరాదు. వాట్ లాల్